హలో ఏంటి ఇంత హడావిడి ఏంటి? ఇంట్లో మ్యాటర్ చెప్పేశావా? అంత లేదు. మరేంటి ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? బ్రేకప్ చేసుకుందాం. ఏంటి జోకా? జోక్ లేసే అంత టైం లేదు, నాకు ఓపిక కూడా లేదు. నాకు నువ్వు వద్దు. నిన్న నైటే కదా నిన్ను చూడడానికి పొద్దుందాకా కూడా వెయిట్ చేయలేకపోతున్నా అన్నావు. డైరెక్ట్గా చెప్తున్నా విను. లాస్ట్ మంతే మాస్టర్స్కి అప్లై చేసిన, నిన్ననే వీసా వచ్చింది. నేను కూడా మా ఫ్రెండ్స్ లాగా యూఎస్కి వెళ్ళి మంచిగా సెటిల్ అవుదాం అనుకుంటున్నా. అయితే ఏంటి, వెళ్ళు, సెటిల్ అయి వచ్చాక పెళ్లి చేసుకుని నన్ను కూడా తీసుకెళ్ళు. అదంతా అంత ఈజీ కాదు. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ నాకంటే 2 years ముందే ఉన్నారు. లాస్ట్ 2 years కూడా నీకోసం జాబ్ అని ఇక్కడనే వేస్ట్ చేసిన. మరి అప్పుడు లేని బాధ ఇప్పుడేంటి కొత్తగా? కొత్తదేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. మా ఫ్రెండ్స్ కొత్త కారు కొన్నా, కొత్త ఇల్లు కొన్నా, పై కంగ్రాట్స్ బో అని చెప్తా కానీ లోపల కుళ్ళుకోవడం నా వల్ల కావట్లేదు. అయినా లైఫ్ కంటే నా కెరీర్ కంటే నువ్వే నాకు ఇంపార్టెంట్ అబద్ధాలు చెప్పడం కూడా నా వల్ల అవ్వట్లేదు. అంటే ఎన్ని రోజులు నాకు చెప్పినంత అబద్ధాలా? చెప్పిందే కాదు, చూపించింది కూడా అబద్ధమే. అంటే నాకు కూడా ఎవరో ఒకరు కావాలి కదా టైంపాస్కి. హర్షిత్, నాకు నీ మీద ఎప్పుడు కోపం రాలేదు, కానీ ఫస్ట్ టైం నేను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. చేసినాలే కానీ ఇప్పుడు నేను మోసం చేసిన అని చెప్పి నువ్వు సూసైడ్లు వేసుకొని నా కెరీర్ నాశనం చేయకు. కలిసి ఉన్న రోజు ఇద్దరం ఎంజాయ్ చేసినాం, తర్వాత వచ్చేవాడికి ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది కదా. నువ్వు నన్ను వదిలేస్తే కాదు, ఇప్పటికిప్పుడు నువ్వు చచ్చిపోయినా నీ కోసం నేను ఏడవను. నీలాంటి ఎదవ కోసం ఏడ్చి ఇంకా నేను దిగజారలేను. లైఫ్లో నువ్వు నాకు కనిపించకు. సర్లే, నా గురించి ఎక్కువ ఆలోచించి హెల్త్ పాడు చేసుకోకు. అందరు నీలాగా నటించలేరు కదా, ఆల్రెడీ చంపేశావు, పాడైపోయేదేముంది. నువ్వు నన్ను వదిలేస్తే మాత్రం నువ్వు ఎక్కడున్నా సరే నేను వచ్చి నేను చంపేస్తా. హర్షిత్, నువ్వు నన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తావని ప్రామిస్ చే. నీలాంటి ఎదవని నమ్మడం నా తప్పు.